వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మూసీ బ్రిడ్జ్ వద్ద హైడ్రా కమిషనర్ రంగనాథ్ మూసీ నది ప్రవాహం, లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్శనలో జల ప్రవాహ పరిస్థితులు, వరద ప్రమాదాల ప్రభావం, స్థానిక ప్రాంతాల పరిస్థితులను పరిశీలించి అవసరమైన చర్యలపై పరిశీలన చేయబడింది. ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుభాష్ చంద్ర ఎక్స్ GHMC డిప్యూటీ మేయర్, భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు నిరంజన్ యాదవ్ పాల్గొన్నారు. వాతావరణంలో మార్పుగా బంగాళాఖాతంలో అల్పపీడనము, అదేవిధంగా వర్షాకాలము, సెప్టెంబరు మాసంలో ఏదైతుందో విస్తృతమైనటువంటి వర్షాలు కురవడము. ఇది మామూలు వర్షపాతం కంటే తక్కువనే, పెద్ద వర్షపాతం కాదు. కానీ ఈ వర్షపాతానికే పైన ఉండేటటువంటి అనంతగిరి కొండలు, వికారాబాదు, అదేవిధంగా ఇది మూసీ నది అంటున్నామో, ఇది మూసీ నది కాదు, ఇది ముచ్చుకుందా నది. ముచ్చుకుందా గ్రామంలో ఇది పుట్టినటువంటి భూమాత పుట్టినటువంటి ఏదైతుందో ఇది మూసీ రూపంలో మారింది. యాక్చువల్గా మూసీ నది. ఈరోజు మూసీ నదికి ఇంత పెద్ద వరదలు రావడము, మరియు వచ్చినటువంటి వరదలకు తట్టుకోలేనటువంటి పరిస్థితి మనము దాదాపుగా బాబుఘాట్ నుండి నాగోలు వరకు ఉంది. కారణం ఏంటంటే గత ప్రభుత్వము BRS ప్రభుత్వము, ఇప్పుడు ఉండేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రెండు కారణాలు. వీళ్ళంతా కూడా ఎక్కడికక్కడ రెవెన్యూ విభాగం యంత్రాంగం కానీ, ప్రభుత్వ విభాగం కానీ, మరి మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఎవరు కూడా దీన్ని ఆలోచన చేయకుండా, దీన్ని ఏదో భూ కబ్జాదారులను అడ్డుకోకుండా ఉండడం వల్ల ఈరోజు దాదాపు పరిస్థితి ఏదైతుందో గందరగోళంగా తయారైంది. ప్రభుత్వమే తప్పు. ఎందుకంటే మూసి నట్టనడమల CBS నిర్మాణం చేసింది. పక్కన ఉండేటటువంటి వాళ్ళకి అక్రమం అంటారు, ప్రభుత్వమే అక్రమంగా మధ్యలో ఈరోజు మొత్తము బస్ డిపో ఏదైతుందో నీళ్ళలో మునిగిపోయింది. ఇంతకంటే ఘోరం ఏముండదు. ఎందుకంటే ప్రభుత్వమే తప్పు చేస్తున్నప్పుడు ప్రజలు తప్పకుండా తప్పు చేస్తారు. యథా రాజా తథా ప్రజ అన్నట్టు ఉంది. నేను 1986లో కార్పొరేటర్ ఉన్నప్పుడు రమణాచారి గారు వచ్చి ఇక్కడ ముస్రాంబాగ్లో శంకుస్థాపన చేసినాం. మేము ఇక్కడ ఒకటి ఏదైతుందో మూసి వాటర్ డైరెక్ట్గా వెళ్ళిపోవాలని, రిటర్నింగ్ వాళ్ళు కట్టాలని. ఆ రోజుల్లో 10 కోట్ల రూపాయలతో పూర్తిగా పని అయిపోతుండే బాబుఘాట్ నుండి నల్గొండ వరకు. కానీ ఈరోజు వరకు దాన్ని అమలు చేయలేదు. గతంలో ఉండేటటువంటి BRS ప్రభుత్వం, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, అదేవిధంగా మూసి రివర్సర్ ప్రాజెక్ట్ అన్నారు. 2 చైర్మన్లు మానేరు. ఇంతకుముందు సుధీర్ రెడ్డి, తర్వాత ప్రేమ్ సింగ్ రాథోడ్. ఇప్పుడు మళ్ళా ఈ విధంగా ఉంది. మూసి ప్రాజెక్టు ఉంది, మూసి ఆఫీస్ ఉంది, మూసి సిబ్బంది ఉంది. గవర్నమెంట్ దాదాపుగా 500 కోట్లు అన్నారు, కానీ ఈ రోజు వరకు 5 కోట్లు కూడా రిలీజ్ చేయలే. దీనికి DPR అన్నారు, DPR తయారు కాలేదు. మళ్ళీ 3 తరహా ప్రాజెక్ట్ అన్నారు. ఉస్మాన్ సాగర్కి వెళ్ళి బాబుఘాట్ వరకు, బాబుఘాట్కి వెళ్ళి నాగోల్ వరకు, నాగోల్ నుండి మరి కింది దిగువ ప్రాంతం వరకు అన్నారు, కాలేదు. కానీ ఇప్పటికైనా ప్రభుత్వంతో డిమాండ్ చేస్తున్నాము, ఈ చేతగాని ప్రభుత్వం ఏదైతుందో ఈ యొక్క మూసిలో ఉండేటటువంటి అన్యాక్రాంతమైనటువంటి భూములు కాపాడాలని, ఎంబడే తక్షణం ఏదైతుందో ఎన్ని వందల కోట్ల రూపాయలైనా రిటర్నింగ్ వాళ్ళు పెడితే ప్రజలు సురక్షితంగా ఉంటారు. రిటర్నింగ్ వాళ్ళు కట్టాలి. అదేవిధంగా మూసీ నదిని కాపాడాలి. మూసీ నదికి దిగువ ప్రాంతాలలో ఉండేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజలందరినీ కాపాడాలి. దీనికి ఒక మాస్టర్ ప్లాన్ అవసరం. అసలు హైదరాబాద్ సిటీకి మాస్టర్ ప్లానే లేదు ఈ రోజు వరకు కూడా. ఇది దౌర్భాగ్యం. ఏదో చేస్తా అంటాడు, మొత్తం న్యూయార్క్ చేస్తా అంటాడు, ఇస్తాంబుల్ చేస్తా అంటాడు, షాంఘై చేస్తా అంటాడు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 సంవత్సరాలు అయింది. అసలు ఉన్న హైదరాబాద్ను కాపాడితే సరిపోతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఏదైతే ఇప్పటికైనా సొంతంగా ఆయన మున్సిపల్ మినిస్టర్ ఆయన చేతిలోనే ఉంది. గతంలో KTR చేతిలో ఉండే, KCR చేతిలో ఉండే. కానీ ఇప్పటి కూడా స్పందించి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో దీనికి మాస్టర్ ప్లాన్ తయారు చేసి హైదరాబాద్ను కాపాడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మా కార్పొరేటరు మన యొక్క భాగ్యలక్ష్మి మధుసూదన్ రెడ్డి గారు, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు నిరంజన్ యాదవ్ గారు ప్రొద్దున నుండే మొత్తం తిరిగి మూసి పరివాహక ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలందరినీ కూడా సురక్షితంగా బయటికి తీసుకోవడానికి ప్రయత్నం చేయడము, కాలనీ మరి అదేవిధంగా కమ్యూనిటీలలో పెట్టి వాళ్లకు భోజన సౌకర్యాలు, ఇతర సౌకర్యాలు కల్పించేటటువంటి పని అందరూ కూడా ప్రభుత్వం ఏదైతే స్పందిస్తుందో, కానీ ఎంత స్పందించాలో అంత స్పందన లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. Please do subscribe TG24 TV.